హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో నా దగ్గర ఉన్న కొన్ని ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఓవర్ కాస్ట్లో ఉండవు, అలా అని మరీ తక్కువ కాస్ట్ కాదు. 1500 2000 ఆ రేంజ్లో ఉన్న శారీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవేంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఫెస్టివల్స్కి ఇలాంటి టైంలో మనం ఈ శారీస్ని కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీస్ అన్నీ ఇప్పుడు తీసుకున్నవి కాదు, నా మ్యారేజ్ అయ్యి 4.5 years అలా అయ్యింది. సో ఈ 4.5 yearsలో నేను తీసుకున్న శారీస్ చూపిస్తాను. అండ్ నేను ఎక్కువగా తీసుకోలేదన్నమాట, తక్కువే తీసుకుంటాను, అప్పుడప్పుడు తీసుకుంటాను. సో అవి ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. అండ్ నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేస్తాను. నాకు శారీస్ గురించి అంత పెద్ద ఐడియా అయితే లేదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. అండ్ నేను చూపించే ఫస్ట్ శారీ వచ్చేసి కుచ్చుళ్ళ శారీ అనమాట. ఇది అసలుకి ఫోల్డ్ చేయడానికి కూడా కుదరదు, మనం ఎన్నిసార్లు ఫోల్డ్ చేసినా ఇది ఇలాగే అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను నీట్గా ఫోల్డ్ చేశాను, చూడండి ఎలా అయిపోయిందో. అండ్ ఈ కుచ్చుళ్ళ శారీస్ వచ్చేసి మనకి చాలా క్లాత్ అనేది సాఫ్ట్గానే ఉంటుంది, మనం పిన్ పెట్టి గుచ్చాలంటే అసలు దిగదనమాట. మనం కుచ్చులు పెట్టుకోవాలన్నా లేకపోతే పైట కొంగు పెట్టుకోవాలన్నా అసలుకి మనకి కుదరదు, ఒక లేయర్కి కుదరదు. కానీ మనం ఇంకా కుచ్చుళ్ళు పైట కొంగు పెట్టుకునేటప్పుడు ఒక 4-5 layers అలా వేసుకుంటాం కాబట్టి అసలుకి ఇది కట్టుకోవడం కొంచెం టఫే. బట్ ఈ శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, కానీ ఇది ట్రాన్స్పరెంట్ ఏం కాదు, మనం కట్టుకుంటే బాగానే ఉంటుంది లుక్ వైజ్. అండ్ ఇది వచ్చేసి కలర్ వచ్చేసి బ్రౌను, అంటే కాఫీ కలర్. దీని బార్డర్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్తో ఇచ్చారు మొత్తం. అండ్ మిడిల్లో వచ్చేసి చిన్న లేస్ లాంటిది ఒకటి పెట్టారనమాట, చిన్నది రౌండ్గా, అంతే. కుచ్చుల శారీ మాత్రం లుక్ చాలా బాగుంటుంది కట్టుకుంటే. అండ్ దీనికి శారీ స్టార్టింగ్ అంతా కింద ప్లెయిన్ ఉంటుంది, తర్వాత నుంచి మనకి వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఇలా ఇక్కడి నుంచి వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా కొంచెం సింపుల్ ఫ్లవర్స్, లీవ్స్ అన్ని డిజైన్ అయితే ఇచ్చారు. చూసారు కదా, ఇక్కడ ఒక 2 steps అయితే ఉంటాయి. ఇదే అనమాట ఈ శారీకి ప్లస్ పాయింట్. ఇది మనకి కిందకు వస్తుంది అనమాట, అంటే శారీకి కింద వస్తుంది. ఇది మనకి పైట కొంగు దగ్గర అయితే రాదు, పైట కొంగు దగ్గర నార్మల్గా వస్తుంది, ఇది వచ్చేసి కింద వస్తుంది. అండ్ ఇంకా పైట కొంగు అయితే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట సింపుల్గా. ఇక్కడంతా కూడా లీవ్స్ అలా వచ్చి ఇంకా ఈ లేస్ అంతా ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇచ్చారనమాట లేస్. సో దానివల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇది కలర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 650 ఆ రేంజ్లో వచ్చిందనమాట. ఇది ఇప్పుడు తీసుకున్నది కాదు, 4.5 years బ్యాక్ తీసుకున్నది ఈ శారీ. అండ్ ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్కి ఇలా వస్తుంది సింపుల్గా. ఇంకా నేను వీటికి వర్క్ అలా ఏం చేయించలేదు, ఎందుకంటే ఆ స్టెప్సే ఆ కుచ్చుళ్ళే లుక్ చాలా బాగుంటుంది. సో అందువల్ల నేను ఇంకా వర్క్ ఏం చేయించలేదు. అండ్ నెక్స్ట్ నేను చూపించే శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది మొత్తం ఎల్లో, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీని మీద చిన్న చిన్న లీవ్స్ అలా డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇదంతా కూడా ఎల్లో వచ్చింది, మొత్తం ఎల్లో. దీని మీద చిన్న చిన్నగా ఫ్లవర్స్ లాగా లీవ్స్ డిజైన్ అలా వచ్చింది, విత్ గోల్డ్ కలర్లో వచ్చింది. అండ్ దీని టాజిల్స్ అయితే ఇలా వస్తాయి, సింపుల్గా పింక్ కలర్లో ఇచ్చారు. ఇది మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది, టాజిల్స్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది. అండ్ ఈ శారీకి ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్, మనకి పైట కొంగు ఇలా వస్తుంది. మొత్తం ప్లెయినే కాబట్టి మనకి టాజిల్స్ వచ్చేవైపు మనం వేసుకోవాలి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. నాకు ఈ శారీ కంటే బ్లౌజే బాగా నచ్చుతుంది, ఎందుకంటే దీనికి అమ్మాయి బొమ్మలు చిన్న చిన్నవి ఇచ్చారనమాట. దీని మీద చూడండి, కొంచెం భోగి కుండలు, అమ్మాయి బొమ్మ అలా ఇచ్చారు, చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ నేను ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమి రోజునైతే కట్టుకుంటాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న మాట అన్నిట్లో ఇదే అనమాట, కంప్లీట్ ఎల్లో కలర్. అండ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ కలర్, మొత్తం ఎల్లో వచ్చింది. కృష్ణుడికి ఎల్లో అంటే ఇష్టం, సో అందువల్ల నేను ఆ రోజు ఉన్న వాటిలో ఈ ఎల్లో శారీని తీసుకొని అయితే నేను కట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంతా కూడా ప్లెయిన్ లాగా ఉంది, బట్ మనం చేయి పెట్టాము అంటే మనకి ఏదో తగులుతున్నట్టుగా అలా ఉంటుంది అనమాట. ఈ శారీ చాలా డిఫరెంట్.
అండ్ కొంచెం మెరుస్తుంటుంది కూడా. ఇది సింపుల్ డిజైన్, అంటే ప్లెయిన్గా ఉన్నా కానీ కొంచెం కట్టుకుంటే మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ శారీని మా అత్తయ్య గారు 3 ఇయర్స్ బ్యాక్ దసరా అప్పుడు తీసుకున్నారనమాట. అండ్ దీని కింద బార్డర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది, ఇది వచ్చేసి రెడ్ కలర్. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇలా రెడ్ కలర్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఒక 3 ఇయర్స్ బ్యాక్ మా అత్తయ్య గారు ఇచ్చారు నాకు. చూడండి, ఈ శారీ ఇలా ఉంటుంది. ఇది కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ ఆరెంజ్, బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ. అండ్ ఇది వచ్చేసి మనకి వెయిట్లెస్. అండ్ ఇది మనం వేసుకున్నాము అంటే ఈ శారీ కట్టుకుంటే ఎంతసేపు అయినా ఉంచుకోవాలి అనిపిస్తుంది, ఎందుకంటే చాలా వెయిట్ తక్కువ. అండ్ ఇదంతా వచ్చేసి పైట కొంగు. శారీ మొత్తం అలా ఉండదు, శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం. ఇది కిందకు వస్తుంది. అండ్ ఇది చూడగానే ఎవరైనా సిల్క్ అనుకుంటారు, నాకు కూడా ఇది సిల్క్ లాగే అనిపిస్తుంది. బట్ దీని క్లాత్ పేరైతే నాకు అంత ఐడియా లేదు. చెప్పాను కదా, నాకు శారీస్ గురించి అంత ఐడియా లేదు, కొన్ని మాత్రమే తెలుస్తాయి. అంటే కాటన్, సిల్క్, రేయాన్, చందేరి పట్టు, సాఫ్ట్ పట్టు, బెనారస్ ఇలాంటివి మాత్రమే నాకు కొంచెం ఐడియా ఉంటుంది. ఇంకా వాటిల్లో ఇంకా డీప్గా అంటే నాకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ దీనికైతే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఆరెంజ్ విత్ బ్లూ కలర్లో ఇచ్చారు కాంబినేషన్లో. ఇది కూడా చాలా ప్లెయిన్గా ఉంది, ఇంకా నేను వీటికి వర్క్లు ఏం చేయించలేదు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది నేను రీసెంట్గా అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ అష్టలక్ష్మి టెంపుల్లో తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 300 అలా పడింది. బట్ ఇది చాలా వెయిట్లెస్, ఇంతాక చూపించిన దానికంటే ఇది చాలా వెయిట్లెస్. మనం వేసుకున్న అంటే ఈ శారీని కట్టుకున్న ఎంతసేపు అయినా ఉంచుకోవాలనిపిస్తుంది. అండ్ మనకి ఫ్రీగా ఉంటుంది కూడా. ఇది మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళేటప్పుడు, అలాంటప్పుడు అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ ఎల్లో విత్ బ్లూ అన్నమాట. ఇది స్కై బ్లూ కలర్లో ఉంటుంది, ఇలా వస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి బార్డర్, పైట కొంగు ఇది కాదు, ఇదంతా బార్డర్. పైట కొంగు అయితే ఇది వస్తుంది. పైట కొంగు ఇలా ఉంటుంది అనమాట, మొత్తం ఇలా వస్తుంది పైట కొంగు. ఇలా వస్తుంది పైట కొంగు అంతా కూడా. అండ్ దీనికి బ్లౌజ్ మొత్తం బ్లూ కలర్లోనే ఇస్తారు, సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది పింక్ కలర్. ఈ శారీ కూడా నాకు 3 ఇయర్స్ బ్యాక్ మా అత్తయ్య గారు ఇచ్చారు. అప్పుడు ఏదో పూజ ఉన్నప్పుడు ఇది స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి రాణి కలర్ విత్ డార్క్ బ్లూ అనమాట. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఇది కూడా వెయిట్లెస్ పట్టు, కాకపోతే ఇది మనకి ఇంతాక చూపించిన దానికంటే కొంచెం వెయిట్. అలా అని మరీ వెయిట్ ఎక్కువేమి ఉండదు. అంటే మనం తీసుకుంటాం కదా పట్టు శారీస్, వాటికంటే వెయిట్ చాలా తక్కువ అన్నమాట. చాలా ఫ్రీగా ఉంటుంది ఈ శారీ కట్టుకున్నప్పుడు నాకు. అండ్ దీని బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ పైట కొంగు అయితే ఇలా వస్తుందన్నమాట. ఇదంతా కూడా మనకి బార్డర్, అంటే పైట కొంగు. చాలా బాగుంది కదా లుక్ వైజ్ ఇది. అండ్ దీని బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట, డార్క్ బ్లూ విత్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు, సింపుల్గా ఇచ్చేశారు. అండ్ ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ట్రీస్ అయితే ఇచ్చారు, అంతే. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది అస్సలు ఇంకా నేను ఇప్పటిదాకా యూజ్ చేయలేదు, కొత్తగా స్టిచ్ చేయించాను బట్ ఇంకా యూజ్ చేయలేదు. అండ్ దీని బార్డర్ అయితే ఇలా ఉంటుంది. బార్డర్ అంటే కింద బార్డర్, అంటే మనం కట్టుకుంటాం కదా ఫ్రంట్ బార్డర్ ఇలా ఉంటుంది. అండ్ దీని పైట కొంగు అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇక శారీ బార్డర్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ విత్ ఆరెంజ్. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. నాకు తెలిసిన నాలెడ్జ్తో కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.